సో రీసెంట్ గా ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం. సో అది మన భారతదేశంలో లేకున్నా కూడా విదేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉంది. అలానే మార్చి 3వ తేదీన సరిగ్గా 14 రోజుల వ్యవధిలోనే మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం. ఈ గ్రహణాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే భూమి సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావడం వలన చంద్రగ్రహణం వస్తుంది. అలానే భూమి చంద్రుడికి మధ్యలో సూర్యుడు రావడం వలన సూర్యగ్రహణాలు అనేది ఏర్పడతాయి. ఈ గ్రహణ సమయంలో అల్ట్రా వైలెట్, సో యూవీ కిరణాలు ఎక్కువగా భూమి మీద పడడం వల్ల వాటి వలన భూమి పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ దెబ్బతిని ఎక్కువగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తాయి. అందుకే ఈ గ్రహణ సమయంలో ఎవరు బయటికి రాకూడదు. మెయిన్ గా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు బయటికి రాకూడదు అని చెప్తారు. అలానే ఈ గ్రహణాలు ఏర్పడడం వల్ల నేను చెప్పేటువంటి 2 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది. మెయిన్ గా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి మరియు ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి, ఈ 2 రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం వలన వీళ్ళ జీవితంలో ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉద్యోగం కొలువు చేస్తున్నారో ఆ కొలువుల్లో వీళ్ళ పైన ఎప్పటికీ పై వాళ్ళ ప్రభావం ఉంటుంది. వీళ్ళు ఏదైనా చెడు చేస్తే ఆ చెడు ప్రభావం అనేది వీళ్ళ మీద చూపిస్తూ, మంచి చేస్తే ఆ మంచి ప్రభావాన్ని వాళ్ళు తీసుకుంటారు. మెయిన్ గా మీరు వృషభ రాశిలో జన్మించిన మరియు ధనుస్సు రాశిలో జన్మించిన మార్చి 3 నుండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు మీరు చూడబోతున్నారు.